హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో నేను మీకు మష్రూమ్ పులావ్, మష్రూమ్ స్పైసీ బిర్యానీ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియోలో నేను సంక్రాంతికి కొనుక్కున్న డ్రెస్సెస్ కూడా చూపించబోతున్నాను. అది నేను 699 రూపాయల లోపు ఈ బట్టలు అనేది కొనుక్కున్నానండి. ఈ కుర్తీస్, లాంగ్ కుర్తీస్ అనేది చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్క కలెక్షన్ అనేది ఈ వీడియో చివరిలో చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మష్రూమ్స్ పుట్టగొడుగుల్ని తీసుకొని కడిగి శుభ్రంగా ఒక గిన్నెలోకి నానపెట్టుకున్న తర్వాత ఇలా పైన పొర అనేది వచ్చేస్తుందండి. మీరు చిగురుతోనో కొంచెం గోరుతోనో ఇలా అనేస్తే పైన పొర మొత్తం వచ్చేస్తుంది. ఇలా అన్ని పుట్టగొడుగులకి తీసేసుకొని ఇట్లా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇవి మనకి ఆయిల్లో మగ్గినప్పుడు కొంచెం చిన్నగా అయిపోతాయి అన్నమాట. అందుకని పెద్దగానే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న పుట్టగొడుగు ముక్కలు మొత్తాన్ని నీళ్ళలోనే అట్టు పెట్టుకుంటున్నానండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఒక దాకా తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ మసాలా దినుసులు మొత్తం వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, షాజీరా, యాలుకలు, చెక్క, లవంగాయి, మిరియాలు, అలానే ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయ ముక్కల్ని, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని వాటిని వేసుకుంటున్నానండి. అలానే ఒక 4-5 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక గుప్పెడు పచ్చి బఠానీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం స్పైసీ మష్రూమ్ బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి నేను 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలానే కారం కూడా తీసుకుంటానండి. సో మీరు స్పైసీ తక్కువగా ఉండాలి అంటే కారం స్కిప్ చేసేయచ్చు. అలానే ఒక టమాటోని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు బాగా మగ్గుతూ ఉండగా ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవుతూ ఉన్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ముందుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. మష్రూమ్ అనేది చాలా క్విక్గా అయిపోతుందండి. మష్రూమ్ కర్రీ కానీ లేకపోతే మష్రూమ్ మగ్గడానికి కూడా చాలా తక్కువ సమయమే పడుతుందనమాట. ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల మనకి పుట్టగొడుగుల్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చి చక్కగా మగ్గిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు చక్కగా మగ్గనివ్వండి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ముందే చెప్పాను కదా అండి, నేను స్పైసీగా మన మష్రూమ్ బిర్యానీ అనేది తయారు చేసుకుంటున్నాను. మీకు స్పైసీగా వద్దు అంటే కారాన్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని, అలానే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగుని వేసుకొని కూడా చక్కగా కలియబెట్టేసుకుంటున్నాను. ఇలా కలియబెట్టుకొని ఇవన్నీ మగ్గుతూ ఉన్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల పెరుగుని చిలుక్కొని వాటిని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. చూడండి, చక్కగా మనకి అంతా మగ్గిపోయింది కదా. నేను ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ రైస్ని తీసుకున్నానండి. దానికోసం నేను 200 గ్రాముల పుట్టగొడుగుల్ని తీసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర ఎసరు పోసుకున్నాను. ఎసరు మొత్తం తెరల కాగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో నేను ముందుగా నానపెట్టుకున్న 1 గ్లాస్ బియ్యాన్ని వేసుకొని ఇట్లా తిప్పేసుకుంటున్నాను. కొంచెం ఎసరు మొత్తం లోపలికి వెళ్తుంది అన్న టైంలో నేను మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బిర్యానీని మగ్గనిస్తున్నాను. బిర్యానీలో నుంచి గుమగుమలు వస్తున్నప్పుడు మూత తీసి చూస్తే మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో మీరు చూస్తున్నట్లయితే ఒక్కసారి ఒక మెతుకుని చూసుకుంటే మనకి మగ్గిందో లేదో అర్థమైపోతుంది. లేదా మనకి బిర్యానీ మగ్గితే మొత్తం మెతుకులు టాప్ ఉన్నాయి మొత్తం ఇలా లెగిసి నుంచుంటాయండి. సో అలా మనకి మగ్గిపోయినది అని అర్థమైపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందో. మన స్పైసీ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
అలానే ఇటువంటి టేస్టీ రెసిపీస్ మీరు నా ఛానల్లో చూడాలి అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, నేను ముందుగానే చెప్పినట్లు ఇక్కడ నేను ఈ సంక్రాంతికి కొన్న లాంగ్ కుర్తీస్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొదటిగా అయితే ఈ గ్రీన్ కలర్ రేయన్ క్లాత్లో ఉన్న ఈ లాంగ్ కుర్తీ తీసుకున్నానండి. మనకి ఆరెంజ్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్లో హాఫ్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ అనేది వచ్చేసి ఉంది. మీరు క్లియర్గా చూస్తున్నట్లయితే 3/4 హ్యాండ్స్ అనేది వచ్చేసి ఉన్నాయండి. అలానే మనకి లాంగ్ లెంత్ ఫ్రాక్ వచ్చి మనకి నడుము దగ్గర ప్రిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది అన్నీ నేను మేరా లింక్లో పర్చేస్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ వచ్చి 699 రూపీస్ పడుతుంది. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసినట్లయితే అదనంగా మీకు మేరా లింక్లో 10% డిస్కౌంట్ అనేది కూడా వస్తుందండి. సెకండ్గా నేను మీకు చూపిస్తున్నాను నా ఫేవరెట్ రెడ్ కలర్ టాప్ అండి. ఇది లాంగ్ కుర్తీ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఫుల్ కవర్ అయిపోతుంది. అండ్ ఫ్రంట్ గోల్డ్ కలర్ 3 బటన్స్ ఇచ్చేసి మనకి చూడండి హ్యాండ్స్కి 3/4 హ్యాండ్స్కి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చి ఉన్నారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే మనకి చాలా అనార్కలి టైప్ వచ్చిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా మనకి 699 రూపీస్ పడుతుంది. సో మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను థర్డ్గా నేను కొంటున్నాను ఇలా స్కై బ్లూ కాంబినేషన్లోనే హాఫ్ అండ్ హాఫ్, అంటే మనకి ఫ్రంట్ మొత్తం ఇలా చెక్స్ లాగా డిజైన్ వచ్చిందండి. మిగిలింది మొత్తం ఫ్లవర్స్ ప్రింటెడ్ వచ్చేసి ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఏం పోదండి, ఇది వాషబుల్లే అనమాట. క్లాత్ ప్యూర్ కాటన్ వచ్చేసి ఉంది. చాలా బ్యూటిఫుల్ అనిపించింది అనమాట ఇది మొత్తం నాకు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తున్నవన్నీ 699 రూపీస్లోనే పడుతుంది. ఇది మేరా లింక్లోనే మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఉందండి. అలానే 10% డిస్కౌంట్ అదనంగా వస్తుంది. ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది. రిటర్న్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అండ్ ఫోర్త్గా మీరు చూస్తున్నారు రెడ్ డ్రెస్ అండి. ఇది నాకైతే చాలా లూజ్ అయిపోయిందండి. సో నేను ఎక్స్చేంజ్ చేసుకుందామని నేను వేసుకోకుండా ఇలా చూపిస్తున్నాను. మనకి లెనిన్ క్లాత్ అనేది వచ్చేసి ఉందండి. అండ్ మనకి టాప్ వచ్చేసి ఇలా బటన్స్ వచ్చేసి మొత్తం ఇలా ప్రిల్స్ వచ్చి మనకి చాలా బాగుందండి. ఈ అనార్కలి వచ్చి చాలా డిఫరెంట్గా కూడా ఉంది. లెనిన్ క్లాత్ ఉతికే కొద్దీ చాలా దగ్గరగా అయిపోతుంది అనమాట. సో నేను ఇది కూడా 699 పెట్టి మేరా లింక్లోనే ఈ సంక్రాంతికి పర్చేస్ చేశాను అనమాట. సో మేరా లింక్ అంటున్నాను. అసలు దీని గురించి డీటెయిల్గా చెప్పాలంటే మేరా లింక్లో నేను పర్చేస్ చేసిన ఈ ప్రోడక్ట్స్ మొత్తం నాకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయండి. నేను పక్కా వాటిలో కంపేర్ చేసుకుంటే, సో మీరు పర్చేస్ చేసుకుంటే ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఉంది, ఫ్రీ డెలివరీ ఫెసిలిటీ ఉంది. అలానే మనకి ఫ్రీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 5th టాప్ చూస్తున్నట్లయితే చాలా లాంగ్ కుర్తీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకైతే నా కలర్ని డామినేట్ చేసి నేను చాలా వైట్గా కనిపించాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది 699 రూపీస్ పడుతుందండి. మేరా లింక్ ద్వారా నేను బుల్బుల్ యాప్లో పర్చేస్ చేసిన ఈ 5 లాంగ్ డ్రెస్సెస్ అనేది చాలా బాగున్నాయండి. క్లాత్ వైజ్ గా కానీ ప్రైస్ వైజ్ గా కానీ మనకి అండర్ 699 లో ఈ 5 కుర్తీస్ అనేది వచ్చినాయి అనమాట. మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో నా లింక్ అనేది ఇచ్చానండి. మేరా లింక్ లో నా లింక్ ద్వారా పర్చేస్ చేసినట్లయితే 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీకు స్పీడ్ అంటే 5 days లో డెలివరీ అవుతుందండి. అండ్ 5 days లో మీకు రిటర్న్ కూడా ఉందన్నమాట. మీరు ఏదన్నా నచ్చకపోయినా, క్వాలిటీ బాగోపోయినా రిటర్న్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సైజ్ ఇష్యూస్ ఉన్నా కూడా, లేదు మీకు రీఫండ్ కావాలన్నా రీఫండ్ కూడా ఇస్తారనమాట. ఫాస్టెస్ట్ డెలివరీ ఉందండి. సో మీరు ఇదే డ్రెస్ ని మీరు కంపేర్ చేసుకున్నట్లయితే అదర్ యాప్స్ లో ప్రైస్ అనేది చాలా రీజనబుల్ గా ఉంది. అదొకటి నేను ఒకటి బాగా తెలుసుకున్నానండి. సో అందుకే ఈ మేరా లింక్ లోని నేను పర్చేస్ చేశానండి. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా. ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్స్తో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.